సర్వ ప్రశంసలు సకల పొగడతలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, ముస్లిం సమాజంలో చాలామంది షిర్క్ అన్నటువంటి జాడ్యం నుండి బయటపడలేకున్నారు. షిర్కును వదిలిపెట్టి తౌహీద్ వైపునకు రాలేకపోతున్నారు. శైతాను తాము చేస్తున్నటువంటి కార్యాలను అందంగా చూపించి వారి పరలోకాన్ని పాడు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ముస్లిములు గుర్తించకపోతే పరలోకంలో తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, ఇన్న షైతాన లిల్ ఇన్సాని అదువ్వుం ముబీన్. నిశ్చయంగా శైతాను మీ పాలిట బద్ధ శత్రువు అని అల్లాహ్ తెలియజేశాడు. చాలామంది ఏమనుకుంటారంటే శైతాన్ అంటే అల్లాహ్కు శత్రువు అనుకుంటారు. శైతాన్ అంటే అల్లాహ్కు కాదు, మానవులకు శత్రువు. శైతాను మానవులకు శత్రువు. మానవులను మార్గం తప్పించి అల్లాహ్ మార్గం నుండి వైదొలగించి అపమార్గం పాలు చేసి శైతాను తన వైపునకు తిప్పుకొని మార్గభ్రష్టుల్ని చేసి నరకానికి తీసుకుపోవాలన్నదే వాడి యొక్క కాంక్ష. ఈ యొక్క కాంక్షను వాడు ఈ ముస్లిముల ద్వారా, బలహీనమైన విశ్వాసం ఉన్న ముస్లిముల ద్వారా నెరవేర్చుకుంటున్నాడు. సోదరులారా, సృష్టి ఆరంభంలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవ్వడూ లేడు. అయితే ఈ బహుదైవ ఆరాధనను శైతాను ఎలా సృష్టించాడు? నూహ్ అలైహిస్సలాం వారి కాలం కంటే ముందు వద్దు, సువా, యగూస్, యవూక్, నస్ర్ అనేటువంటి 5 మంది మహా పెద్ద మనుషులు ఉండేవారు, పుణ్యాత్ములు. వారు అల్లాహ్ను అమితంగా ఆరాధించేవారు, అల్లాహ్ను అమితంగా పూజించేటటువంటి వారు. అంతటి మహాపుణ్యాత్ములు 5 మంది ఉండేవారు. వారు మరణం తర్వాత శైతాను వారి సంతానం వద్దకు వచ్చి, ఈ 5 మంది మహా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీరిని మీరు మర్చిపోకూడదు, వీరిని గుర్తుపెట్టుకోవాలి. మీరేం చేయాలి? వారు కూర్చున్నటువంటి స్థలాల్లో మీరు కూర్చొని ప్రార్థన చేయాలి. అలాగే వారిని మర్చిపోకుండా ఉండేటందుకు వారి యొక్క స్థలాలను, వారి పేర్లను, వారి యొక్క స్థితిగతులను మీరు ఎన్నటికీ మర్చిపోకూడదు అని చెప్పాడు. మరి కొంతకాలానికి ఏం చేశాడనంటే, మీరు అల్లాహ్ను డైరెక్ట్గా అడగకండి, వీళ్ళ ద్వారా, వీళ్ళ వసీలాతో మీరు అల్లాహ్ను అడగండి. మీకు ఏదైనా కోరికలు ఉంటే డైరెక్ట్గా అల్లాహ్ను అడిగితే లాభం లేదు. వద్ ద్వారా సంతానాన్ని ప్రసాదించు అల్లా, సువా ద్వారా వర్షాన్ని కురిపించు అల్లా, యగూస్ ద్వారా మాకు ఆహారాన్ని ప్రసాదించు అల్లా అని మీరు వీళ్ళ వసీలాతో వేడుకోండి అని చెప్పాడు. అవును, వీళ్ళు పుణ్యాత్ములు కదా, వీళ్ళ మాట అల్లా వింటాడు, కావున వీళ్ళ ద్వారా మనం వేడుకోవాలన్నటువంటి ఆలోచన వాళ్ళలో పుట్టించాడు. దాని తర్వాత మీరు వారు చనిపోయారు కాబట్టి వాళ్ళ రూపాలను మీరు మర్చిపోతారు, మర్చిపోకుండా ఉండాలంటే మీరు వారి రూపాలను తయారు చేసుకోండి అని చెప్పాడు. ఆ విధంగానే వారు ఏం చేశారంటే శైతాను సహకారంతో తమ చనిపోయిన పెద్ద మనుషుల యొక్క చిత్రపటాలను వాళ్ళు తయారు చేసుకున్నారు. దాని తర్వాత
కొంతకాలం గడిచిపోయాక వాళ్ళ వద్దకు వచ్చి శైతాన్ ఏమన్నాడంటే, ఈ చనిపోయినటువంటి వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు, వీళ్ళకు అమోఘమైన శక్తులు ఉన్నాయి, మీరు వీళ్ళని అడగడం ద్వారా, వీళ్ళను కూడా మీరు పూజించడం ద్వారా మీ కోరికలు నెరవేరుతాయి అని చెప్పాడు. ఆ విధంగానే శైతాను వద్దు, సువ, యగూస్, యవూక్, నస్ర్ అనేటువంటి ఈ 5 మంది మహా పెద్ద మనుషులను పూజించే విధంగా శైతాను చేశాడు. ఆ విధంగా ఈ భూమండలం మీద మొట్టమొదటిసారిగా హజరత్ నూహ్ అలైహిస్సలాం రాక పూర్వము ఈ బహుదైవారాధన అనేది స్టార్ట్ అయింది. శైతాను ఈ విధంగా పుణ్యాత్ములను, సజ్జనులైనటువంటి దాసులను దేవుళ్ళుగా నమ్మించాడు. వారి మరణానంతరము విగ్రహారాధన అనేది, బహుదైవారాధన అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఏ విధంగానైతే నూహ్ అలైహిస్సలాం కాలం పూర్వము ఈ విధంగా బహుదైవారాధన స్టార్ట్ అయిందో, అదే విధంగా నేడు ముస్లిం సమాజంలో కూడా పుణ్యాత్ములైనటువంటి వారిని, ఔలియాలను, బాబాలను, పెద్ద మనుషులను, పుణ్యాత్ములను ఈరోజు వీళ్ళు దైవాలుగా చేసుకొని ఆరాధిస్తున్నారు. అయితే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో ఏం తెలియజేశాడంటే, యా అయ్యుహల్లదీన ఆమనుత్తఖుల్లాహ వబ్తగు ఇలైహిల్ వసీలా, ఓ విశ్వసించిన ప్రజలారా, అల్లాహ్తో మీరు భయపడండి, అల్లాహ్ సామీప్యాన్ని పొందేటటువంటి సాధనను వెతకండి అని అల్లాహ్ చెప్పాడు. వీళ్ళేమంటున్నారు చూసారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా వసీలా ద్వారా వారిని వేడుకోమని చెప్పాడు అన్నారు. ఈ దర్గాల వద్ద, సమాధుల వద్ద ఉన్నటువంటి ముజావర్లు చెప్పే సమాధానం ఇదే. అల్లాహ్ తఆలా ఖురాన్లో వబ్తగు ఇలైహిల్ వసీలా, మీరు వసీలా ద్వారా వేడుకోండి అని అల్లాహ్ అంటున్నాడు అంటున్నారు. ఇది తప్పు. అల్లాహ్ వసీలా ద్వారా వేడుకోమని చెప్పట్లేదు. వసీలా అంటే ఏంటి? సాధనం. వసీలా అంటే ఒక మార్గం. అయితే అల్లాహ్ తాలా ఇందులో మీరు అల్లాహ్ సామీప్యాన్ని చేరుకునేటటువంటి, అల్లాహ్ను చేరుకునే ఒక మార్గాన్ని వెతకండి అంటే అర్థమేమని? అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యాలు చేయమని, అల్లాహ్ మెచ్చుకునే సత్కార్యాలు చేయమని. అంతేకాని నమాజులు చేయకుండా, రోజాలు పాటించకుండా, హజ్జు ఉమ్రాలు చేయకుండా, దాన ధర్మాలు చేయకుండా, నిద్ర లేచినాటి పొద్దస్తమానం సమాధుల చుట్టూ తిరుక్కుంటా ఉంటే ఇది వసీలానా? ఇది కాదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పినటువంటి వసీలా అంటే మీరు నమాజులు చేయటం, ఆ నమాజుల ద్వారా అల్లాహ్ను రాజీపరచుకోవటం, అల్లాహ్ ఇష్టపడే దాన ధర్మాలు చేయటం, ఆ దాన ధర్మాల ద్వారా అల్లాహ్ ప్రేమను పొందటం, సత్కార్యాలు చేసి అల్లాహ్ మెచ్చే విధంగా, అల్లాహ్ ఇష్టపడే విధంగా పుణ్యకార్యాలు చేసుకోవడం. ఇది అల్లాహ్ను చేరుకునే మార్గం వెతకమంటే. అంతేగాని చనిపోయి సమాధుల్లో ఉన్న వారిని మొక్కమని అర్థం కాదు. ఏ విధంగా హజరత్ నూహ్ అలైహిస్సలాం యొక్క కాలంలో ప్రజలు శైతాను యొక్క మార్గానికి లొంగిపోయి అపమార్గం పాలైపోయారో, అదే విధంగా నేడు ముస్లిం సమాజంలో కూడా ఔలియాలని, బాబాలని వారి సమాధులను మొక్కుతూ మార్గభ్రష్టులుగా మారిపోయారు. శైతాను ప్రతి ఒక్కరిని కూడా మార్గం తప్పించడానికే ప్రయత్నం చేస్తాడు. కానీ వాడి యొక్క ఉచ్చుల్లో మనం పడకూడదనంటే గనక మనలో స్పష్టమైనటువంటి తౌహీద్, ఏకదైవారాధన అనేది ఉండాలి. ఖురాన్, హదీస్ యొక్క పరిజ్ఞానం అనేది మనలో తప్పనిసరిగా ఉండాలి సోదరులారా. ఇమాం ఇబ్నే అల్ జౌజీ రహ్మతుల్లాహి అలైహి గారు ఇబ్లిస్ తల్బీస్ అన్నటువంటి ఒక కితాబులో వ్రాశారు. ఇమాం హసన్ బస్రీ రహ్మతుల్లాహి గారు ఈ యొక్క ఉల్లేఖనాన్ని ఉల్లేఖించారు. అదేమంటే, ఒక గొప్ప విశ్వాసి దారిలో ప్రయాణం చేస్తున్నాడు. దారిలో ప్రయాణం చేస్తుంటే కొంతమంది ప్రజలు ఒక చెట్టును మొక్కటం అతను చూశాడు, చెట్టును ఆరాధించడం చూశాడు. అయితే ఆ విశ్వాసికి ఎక్కడ లేని కోపం, ఆగ్రహం వచ్చింది. వీళ్ళేంటి అల్లాహ్ను విడిచిపెట్టి ఒక చెట్టును మొక్కుతున్నారు, అల్లాహ్కు చేయవలసిన ఆరాధన ఒక చెట్టు దగ్గర చేస్తున్నారు అన్నటువంటి విషయం అతనికి ఆగ్రహం తెప్పించింది. అతను ఏం చేశాడంటే ఒక కత్తి తీసుకొని ఆ చెట్టును నరకటానికని బయలుదేరాడు. దారి మధ్యలో మానవ రూపంలో వచ్చినటువంటి శైతాన్ ఏమంటున్నాడంటే, ఎక్కడికయ్యా బయలుదేరావు అని అడిగాడు. ప్రజలు అల్లాహ్ను విడిచిపెట్టి ఆ చెట్టును మొక్కుతున్నారు, అందుకోసం నేను దాన్ని నరికేయటానికి వెళ్తున్నాను అన్నాడు.
అవును, నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఆరాధించటం మానేయి. ప్రజలు ఆరాధించుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? నువ్వెందుకు దాన్ని నరుకుతావు అంటే, లేదు, మీరు ఎన్నైనా చెప్పండి, ఆ చెట్టును నేను నరికేస్తాను, అల్లాని విడిచిపెట్టి ఆ చెట్టును మొక్కడం నాకు సుతరాము ఇష్టం లేదు అని చెప్పి ఆ వ్యక్తి కోపంగా కత్తి తీసుకొని బయలుదేరుతుంటే శైతాన్ అంటున్నాడు, సరే మనిద్దరం ఒక ఒప్పందానికి వద్దాం. అదేమిటంటే, నువ్వు ఆ చెట్టును నరకవద్దు. ఆ చెట్టును నరకడం ఆపేస్తే నేను నీకు రోజు 2 దినార్లు డబ్బులు ఇస్తాను అని అన్నాడు. 2 దినార్లు డబ్బులు ఇస్తావా? ఎలా ఇస్తావు? అదంతా నీకు అనవసరం. నువ్వు పడుకొని నిద్రపోయి లేచిన తర్వాత ఉదయాన్నే నీ దిండు కింద 2 దినార్లు డబ్బులు నేను నీకు ఇస్తాను అని అంటాడు. సరే, ఇదేదో బాగుందని చెప్పి ఆ కత్తి పక్కన పడేశాడు, నరకటం ఆపేశాడు. తర్వాత రాత్రి పడుకొని నిద్రపోయాడు. తెల్లవారిన తర్వాత చూస్తే దిండు కింద 2 దినాలు డబ్బులున్నాయి. ఇదేదో చాలా బాగుందని ఆ వ్యక్తి అలాగే కంటిన్యూ చేశాడు. 2వ రోజు డబ్బులు దొరికాయి. 3వ రోజు డబ్బులు లేవు. దిండు కింద చూస్తే డబ్బులు లేవు. కోపం వచ్చింది. మళ్ళీ ఏం చేశాడు? కత్తి పట్టి ఆ చెట్టును నరకటానికని బయలుదేరుతున్నాడు. శైతాను వచ్చాడు. వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అడిగితే, నేను చెట్టును నరకటానికి అని వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు శైతాను, ఆ చెట్టు నువ్వు నరకటానికి వీల్లేదు అన్నాడు. లేదు, నేను నరుకుతానని చెప్పాడు. నువ్వెందుకు నరకటానికి వెళ్తున్నావు? అల్లా కోసం నరకటానికి వెళ్తున్నాను అన్నాడు. లేదు, నువ్వు అల్లా కోసం నరకటానికి వెళ్ళట్లేదు, 2 దినాలు డబ్బులు రాలేదని నువ్వు నరకటానికి వెళ్తున్నావు అని అన్నాడు. వాస్తవం. అప్పుడు శైతాన్ ఏం చేశాడంటే, లేదు నేను నరుకుతాను అని చెప్పేసి అతను ముందుకెళ్తుంటే శైతాన్ ఆ వ్యక్తిని బలంగా ఎత్తి నేలలో కూరుకుపోయేలా తొక్కేశాడనమాట. అంటున్నాడు, ఆదం కుమారా, నువ్వు మొదటిసారిగా ఆ చెట్టు నరకటానికి కత్తి తీసుకొని బయలుదేరినప్పుడు నీ నియ్యతు చాలా గొప్పగా ఉన్నింది. అల్లా కోసమే దాన్ని నువ్వు నరకటానికని బయలుదేరావు. అప్పుడు నిన్ను ఓడించడానికి, నిన్ను పడగొట్టడానికి నా శక్తి సరిపోలేదు. ఎందుకు? నువ్వు పరిపూర్ణమైన విశ్వాసంతో, గొప్ప సంకల్పంతో నువ్వు అల్లా కోసం ఈ పని చేయడానికి నువ్వు బయలుదేరుతున్నావు. నా యొక్క శక్తి సరిపోలేదు నిన్ను పడగొట్టడానికి. కానీ ఎప్పుడైతే నువ్వు 2 దినాల్లో డబ్బులు ఆశ చూపగానే లొంగిపోయి అల్లా కోసం చేసే కార్యాన్ని పక్కన పెట్టేసి నువ్వు డబ్బు కోసం లొంగిపోయావు, అప్పుడు నీ సంకల్పం చెడిపోయింది. నువ్వు డబ్బు కోసం విశ్వాసాన్ని పక్కన పెట్టేశావు. ఇప్పుడు నీ శక్తి పైన నాకు ఆధిక్యత లభించింది. నీ విశ్వాసాన్ని చెడగొట్టాను, నీ సంకల్పాన్ని చెడగొట్టాను. ఇప్పుడు నేను నీపై పూర్తి అధికారం నాకుంది, నేనేం చేస్తానో చూడని చెప్పేసి అతన్ని ఎత్తి నేలకేసి కొట్టి నేలలో కూరుకుపోయేలా చేశాడనమాట. ఈ విధంగా శైతాను మనిషిని ఏ విధంగా మార్గభ్రష్టుల్ని చేస్తాడనంటే, ఉత్తుత్తి ఆశను చూపిస్తాడు. జబ్బులతో ఇబ్బంది పడుతున్నావా? నువ్వు కష్టపడద్దు, పలానా దర్గా దగ్గరికి వెళ్ళి దారం వేసుకో తగ్గిపోతుందని చెబుతాడు. సంతానం లేరా? భయపడద్దు, పలానా దర్గా వద్దకి రా, అక్కడ తిరిగితే నీకు బిడ్డలు పుడతారు అని ఆశలు చూపిస్తాడు. నీ కష్టాలున్నాయా? ఇంటికి టెంకాయ కట్టుకో, నిమ్మకాయ కట్టుకో, పలానా ఆయన ఇచ్చిన అంతరాన్ని కట్టుకో, మంత్రం వేసుకో, నీకంతా బాగా జరుగుతుందని నమ్మిస్తాడు. ఈ విధంగా మానవులలో భయాన్ని కలిగించి అనేక కష్టాలకు, బాధలకు గురి చేసి, ఈ విధంగా అతని సంకల్పాన్ని చెడగొట్టి మార్గభ్రష్టుల్ని చేసి నరకానికి తీసుకెళ్తాడు శైతాన్. కావున ఈరోజు ముస్లిం సమాజంలో అలాంటి యొక్క చెడులే జరుగుతున్నాయి. రాత్రి నిద్రలో పిల్లవాడు ఏడ్చాడని, భయపడుతున్నాడని పొద్దున్నే వెళ్ళి ఒక పచ్చ తాయెత్తు తీసుకొని వచ్చి మెడలో వేసి కట్టేస్తారు. మంత్రించినటువంటి ఒక అంతరం తగిలిస్తారు, తాయెత్తు కడతారు, దారాలు కడతారు. ఇంకా ఇంట్లో ఏదో కీడు ఉందని చెప్పేసి టెంకాయలు, నిమ్మకాయలు, దారాలు ఇవన్నీ కట్టి తగిలిస్తూ ఉంటారు. ఇవన్నీ శైతాను వాళ్ళలో కల్పించేటటువంటి దుష్ప్రేరణలే, భయాన్ని కలిగిస్తాడు. ఈ విధంగా ఎందుకు చేస్తాడంటే మనుషుల్ని మార్గభ్రష్టుల్ని చేయటానికి ఇదంతా చేస్తూ ఉంటాడు.
అలాగే ఇమామ్ ఇబ్న్ అల్ జౌజీ రహ్మతుల్లాహి అలైహి గారు తల్బీస్ ఇబ్లీస్ అనేటువంటి కితాబులో పేజీ నంబర్ 39లో బరిస్సా అనేటువంటి ఒక గొప్ప ఆరాధన యొక్క కథను కూడా తెలియజేశారు. బరిస్సా అనేటువంటి ఒక గొప్ప ఆరాధకుడు, విశ్వాసి, అల్లాహ్ను అమితంగా ఆరాధించే, అల్లాహ్ను అమితంగా ప్రేమించేటటువంటి ఒక గొప్ప విశ్వాసి అతనికి అల్లా ఆరాధన అంటే తప్ప ఇంకేరే విషయాలు ఏమీ పట్టించుకోడు. అలాంటి గొప్ప విశ్వాసి. ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు వ్యాపార నిమిత్తము వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు 1 సంవత్సరం కోసము వాళ్ళు ఏం చేశారనంటే తమ చెల్లెల్ని నమ్మకస్తుడైన ఒక వ్యక్తి దగ్గర వదిలిపెట్టాలని సంకల్పించుకున్నారు. ఆ ఊరిలో ఎవరి వద్ద వదిలిపెడితే తమ చెల్లెలు సురక్షితంగా ఉంటుందో ఆలోచించుకొని బరిస్సా దగ్గర అయితే మన చెల్లెలు చాలా సేఫ్గా ఉంటుంది, ఎందుకంటే అతను గొప్ప ఆరాధకుడు, అల్లాహ్కు భయపడేటటువంటి వ్యక్తి, అతని వద్ద గనక మన చెల్లెల్ని ఉంచినట్లయితే అతను భద్రంగా కాపాడుతాడు, సురక్షితంగా చూసుకుంటాడని వాళ్ళు ఆశించి అన్నట్టుగానే బరిస్సా వద్దకు వచ్చి మేము వ్యాపార నిమిత్తం వెళ్ళిపోతున్నాము, 1 సంవత్సరం తిరిగి రాము, కానీ మీరు మా చెల్లెల్ని కాపాడాలి, రక్షించాలి, మీ యొక్క ఆధీనంలో మేము పెట్టిపోతామని చెప్పగానే లేదండి వద్దన్నాడు. అయినా కూడా వాళ్ళు తమ యొక్క కష్టాన్ని, బాధను అతనితో చెప్పుకోవటం వల్ల ఒప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. కింద ఒక గది, పైన ఒక గది. ఆమెను కింద గదిలో పెట్టడం జరిగింది, ఆయన పైన గదిలో ఉండేవారు. ఈ విధంగా ఆహారం కావలసిన వచ్చినప్పుడల్లా ఏం జరుగుతుందంటే ఆయన ఆహారాన్ని తీసుకెళ్ళి ఆ యొక్క గుమ్మం దగ్గర పెట్టేసేవాడు, ఆమె వచ్చి తీసుకెళ్తూ ఉండేదన్నమాట. ఈ విధంగా జరుగుతుండేది. శైతాను వచ్చాడు, ఒక పెద్ద మనిషి రూపంలో వచ్చి, బరిస్సా నువ్వేం చేస్తున్నావు? ఆమె యొక్క ఆహారాన్ని నువ్వు ఆ వాకిలి దగ్గర పెట్టేసిపోతున్నావు. ఆమె యొక్క ఆలన పాలన, మంచి చెడ్డ ఏం అడిగి తెలుసుకోవా? వాళ్ళ అన్నదమ్ములు నిన్ను నమ్మి అప్పగించిపోతే ఇదేనా చూసుకునే పద్ధతి అన్నటువంటి ఒక మంచి ప్రోత్సాహం ద్వారా శైతాను మొదటి విత్తనాన్ని నాటాడు. బరిస్సా ఏమనుకున్నాడంటే నిజమే కదా, వాళ్ళ అన్నదమ్ములు నాపై నమ్మకం పెట్టి వదిలిపెట్టిపోయారు, ఆమె యొక్క ఆలన పాలన, మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా అన్నటువంటి ఒక ఆలోచనతోటి అతను వాకిలి తెరిచి వెళ్ళి లోపలికి వెళ్ళి ఇచ్చేటటువంటి వాడు ఆహారాన్ని. ఆ విధంగా మళ్ళీ శైతాన్ ఏమన్నాడంటే నువ్వైతే ఆహారాన్ని ఇస్తున్నావు, కానీ ఆమెతో మంచిగా ఒక మాట, ఒక పలుకు, ఒక సంప్రదింపు ఏమీ లేదా? ఆమెను ఒంటరిగా గదిలోనే బంధించేసావు, కనీసం ఏం మాట్లాడవా? మంచి చెడులు అడిగి తెలుసుకోవా? ఇదేనా నీ బాధ్యత అని చెప్పేసి అన్నాడు. ఇది కూడా మంచి మాటే కదా అనుకున్న ఆ వ్యక్తి ఆ రోజు నుంచి ఆమెతో మాట్లాడటం మొదలెట్టాడు, చూడటం మొదలుపెట్టాడు. ఆమె చాలా అందంగా ఉండటం వల్ల ఆమె పైన మోజు పడటం కూడా జరిగింది. ఆ విధంగా శైతాను అనుకున్నంత పని కూడా చేశారు. వాళ్ళిద్దరు దగ్గర అయిపోయారు, ప్రేమలో మునిగిపోయారు. ఈ భక్తి, విశ్వాసం ఇవన్నీ కూడా అతని నుండి దూరం అయిపోయాయి. ఆ విధంగా వారికి కొంతకాలానికి గర్భవతి అయ్యింది ఆమె, కొంతకాలానికి బిడ్డ జన్మించారు. అయితే బిడ్డ జన్మించిన తర్వాత శైతాన్ వచ్చాడు, బరిస్సా ఎంత పని చేశావు నువ్వు, మీకు పెళ్లి కాలేదు, అయినా కూడా వాళ్ళ అన్నదమ్ములు నిన్ను నమ్మించి నీ మీద నమ్మకం పెట్టి ఆమెను వదిలిపెట్టిపోతే ఆమెను గర్భవతిని చేశావు. ఒకవేళ వాళ్ళ అన్నదమ్ములు వచ్చి నిన్ను అడిగితే ఇప్పుడు ఆ బిడ్డకు జన్మనిచ్చావు కదా, ఏం చెబుతావు? వాళ్ళు నిన్ను వదిలిపెడతారనుకుంటున్నావా? చంపేస్తారు నిన్ను. మరేం చేయాలండి ఇప్పుడు అని అంటే ఏం లేదు, ఆమెకు నీకు ఈ అక్రమ సంబంధం ఉన్నట్టు ఎవరికీ తెలియదు. ఒక సాక్ష్యం ఉంది, ఆ సాక్ష్యం ఆ బిడ్డ. ఆ సాక్ష్యాన్ని గనక మీరు చంపేసినట్లయితే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈ యొక్క అక్రమ సంబంధం ఎవరికి తెలిసే అవకాశం లేదని చెప్పేసి అన్నాడు. అందుకు బరిస్సా ఏం చేశాడనంటే ఆ పుట్టిన బిడ్డను చంపేసి అక్కడే పాతి పెట్టేశాడు. దాని తర్వాత శైతాను ఏం చేశాడంటే ఆమె భయపడి ఏడుస్తూ ఉందన్నమాట. బరిస్సా ఆమె బిడ్డను నువ్వు అన్యాయంగా చంపేసినందుకు ఆమె ఏడుస్తూ ఉంది. ఈ ఏడుపుతోనే భయం కారణంగా తన అన్నలకు అసలు విషయం చెప్పేస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తారు, మరి ఏం చేయాలి? ఆమెను కూడా చంపేస్తే కథ ముగిసిపోతుంది.
వాళ్ళ అన్నోళ్ళు వచ్చి అడిగితే జబ్బుపడి చనిపోయిందని చెప్పేసి చేతులు దులుపుకోనని చెప్పాడు. ఆ విధంగానే బరిస్సా ఏం చేశాడంటే అన్నంత పని చేసి ఆమెను కూడా చంపి ఆ బిడ్డను ఆమెను ఒకే సమాధిలో తన ఇంటి లోపల తవ్వి పూడ్చిపెట్టేసి ఏమీ తెలియనట్టుగా కామ్గా ఉండిపోయాడు. తర్వాత కొంతకాలానికి వాళ్ళ అన్నోళ్ళు వ్యాపారం నుండి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మా చెల్లెలు ఎక్కడని అడిగితే ఆమె జబ్బు చేసి చనిపోయిందని చెప్పారు. సరే, విధిరాతలు అలా ఉంది, ఇంకా మనం ఏం చేస్తామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత నిద్ర వచ్చింది. కలలో శైతాన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఎవరినైతే గొప్ప విశ్వాసి అని నమ్మి మీరు అతని వద్ద విడిచిపెట్టిపోయారు, అతను ఒక దుర్మార్గుడు, అతను మీ చెల్లెల్ని మోహించి కోరిక తీర్చుకొని బిడ్డకు జన్మనిచ్చి ఆ బిడ్డను కూడా చంపి నీ చెల్లెళ్ళు కూడా అతను చంపేసి అతని ఇంట్లోనే సమాధి చేశాడు అని కల చూపించాడు. అయితే వారి ముగ్గురులో పెద్దవాడు ఏం చేశాడంటే, రే తమ్ముళ్ళు లేయండి, మన చెల్లెల్ని ఈ విధంగా గర్భవతిని చేసి బిడ్డను కూడా చంపి చెల్లెల్ని కూడా చంపి పూడ్చిపెట్టినట్లుగా నాకు ఒక కల పడింది అని చెప్పారు. మిగతా అన్నదమ్ములు ఏం చెప్పారు, అరే అదే కల మాకు కూడా వచ్చిందే, అయితే నిజమై ఉంటుంది, పదండి అని చెప్పేసి వాళ్ళు ఆ యొక్క బరిస్సా ఇంటికి వెళ్ళారు. బరిస్సా ఇంటికి వెళితే అక్కడ లోపల చూస్తే త్రవ్వి చూశారు, ఒక చిన్న పిల్లవాడి తన చెల్లెలి యొక్క మృతదేహాలు బయటపడ్డాయి. తర్వాత ఈ యొక్క పంచాయతీని ఒక రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు. చూడండి రాజుగారు, ఈ విధంగా మేము ఇతను గొప్ప దైవభీతి పరుడని నమ్మి అప్పగించి వెళ్ళిపోతే ఇతను ఎంత పని చేశాడో చూడండి, మా చెల్లెల్ని అన్యాయంగా చంపేశాడు, కావున ఇతను ఉరి తీయండి అన్నటువంటి ఫిర్యాదులు చేశారు. రాజుగారు ఏం చేశారంటే అతనికి ఉరి శిక్ష విధించారు. ఒక చెట్టుకు ఉరితాడు కట్టారు. ఆ ఉరితాడు దగ్గరికి బరిస్సాను తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ చెట్టు మొదటి దగ్గరికి శైతాన్ వచ్చాడు. బరిస్సా, నీ మానాన నువ్వు ఉంటే నిన్ను మార్గభ్రష్టుని చేసి నీలో కామ కోరికలు రగిలింపజేసి ఆమెతో తప్పు ఒడిగట్టేలా చేసి గర్భవతిని చేసి బిడ్డకు జన్మనిచ్చేలా చేసి వాళ్ళిద్దరిని చంపించేంత వరకు కూడా తీసుకొని వచ్చింది నేనే, ఇదంతా చేసింది నేనే. అయితే ఇప్పుడు కూడా చెబుతున్నా విను, నిన్ను ఈ ఉరి శిక్ష నుండి బయటపడేయాలంటే నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది, నేను చెప్పినట్టు చేస్తే గనక నేను ఈ ఉరి శిక్ష నుండి తప్పిస్తాను అన్నాడు. ఏం చేయాలో చెప్పండి, ఖచ్చితంగా చేస్తానని ప్రాణ భయంతో శైతాను ప్రాధేయపడ్డాడు బరిస్సా. అప్పుడు శైతాన్ అన్నాడు, నువ్వేం చేయొద్దు, నేనే నీ ప్రభువు అని ఒప్పుకో చాలు అని అన్నాడు. నేనే నీ ప్రభువు, నీ దేవుణ్ణి ఒప్పుకో చాలు అని అన్నాడు. అప్పుడు ప్రాణ భయంతో ఉరి శిక్ష నుండి బయటపడాలని బరిస్సా నీవే నా ప్రభువు, నువ్వే నా దేవుడు అని చెప్పేశాడు. ఆ మాట చెప్పగానే శైతాన్ నవ్వుకుంటూ నీకు నాకు ఇంకా సంబంధం లేదని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బరిస్సాను రాజుగారు ఉరి తీశాడు, చనిపోయాడు. కాఫిర్గా చనిపోయాడు, అవిశ్వాసిగా చనిపోయాడు. ఈ విధంగా శైతాను ఎలా మార్గభ్రష్టులను చేస్తాడో చూడండి. ఒక గొప్ప విశ్వాసి అయినటువంటి దైవ భీతి పరుడైనటువంటి బరిస్సాను శైతాను ఒక్కో మెట్టు ఎలా కిందకి దించి మార్గభ్రష్టుని చేసి కాఫిర్ని చేసి అవిశ్వాస స్థితిలో చనిపోయేలా చేశాడో చూడండి. ఈరోజు ముస్లిముల యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంది. జబ్బులకు, రోగాలకు, ఇబ్బందులకు, కష్టాలకు భయపడి ఒంటి నిండా తాయెత్తులు కట్టుకోవడం, దారాలు కట్టుకోవడం, సమాధుల చుట్టూ తిరిగి రావడం, దర్గాల చుట్టూ తిరిగి రావడం, అక్కడికి వెళ్ళి దీపాలు ముట్టించడము, అక్కడికి వెళ్ళి యంత్రాలు కట్టించుకోవడం, తంత్రాలు కట్టించుకోవడము, మరియు ప్రతి సంవత్సరం ఉరుసులు, పీర్ల పండుగలు, గంధాలు ఇవన్నీ నిర్వహించడము, ఫాతిహాలు సమర్పించడము, ఇలాంటి యొక్క దుష్ట కార్యాలు, ఇస్లాముకు సంబంధం లేనటువంటి అధర్మ కార్యాలను చేస్తూ ఈరోజు పరలోకాన్ని పాడు చేసుకుంటున్నారు. శైతాని యొక్క కాంక్ష, శైతాని యొక్క లక్ష్యం కూడా అదే. ముస్లిములందరినీ కూడా మార్గభ్రష్టులను చెయ్యాలి, షిర్కు వైపునకు, బిదాతు వైపునకు తీసుకెళ్ళాలి, అల్లా ఆగ్రహానికి గురి చెయ్యాలి, వీళ్ళందరినీ నరకానికి తీసుకెళ్లాలన్నటువంటి కాంక్ష
శైతానుది. అందుకోసమే ఇలాంటి కార్యాలకు దూరంగా ఉండాలి, శైతాను యొక్క ఎత్తుగడలకు దూరంగా ఉండాలి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, మేము ప్రతి సంవత్సరం పీర్ల పండుగ చేస్తున్నాము, ఒక పుణ్యకార్యం చేస్తున్నాము అని అనుకుంటున్నారు. దర్గా వద్ద అన్నదానాలు చేస్తున్నాము, మేము గొప్ప కార్యం చేస్తున్నాము అని అనుకుంటున్నారు. మేము ఫాతిహాలు సమర్పిస్తున్నాము, మంచి పని చేస్తున్నాము అనుకుంటున్నారు. మేము ఉరుసులు గంధాలు నిర్వహిస్తున్నాము, మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు ఆరాధించేది దైవాన్ని కాదు, శైతాన్ని. వారు పుణ్యాన్ని ఆశించి లక్షలకు లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి ఏవైతే ఈ పీర్ల పండుగలు, ఉరుసులు, గంధాలు ఇవన్నీ నిర్వహిస్తున్నారో వారు చేసే ఆ కార్యాలన్నీ కూడా అల్లాహ్ వద్ద వృధా అయిపోతాయి. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన్న మినల్ ఖాసిరీన్. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా అల్లాహ్ తాలా వాటిని వృధా చేస్తాడు, అవి ఎందుకు పనికిరావు అని అల్లాహ్ అంటున్నాడు. ఎందుకు? అది ఇస్లాం ధర్మం కాదు. వాళ్ళు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా, ఈ ముస్లిములు దర్గాల వద్ద చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా అల్లాహ్ ఆదేశించినవి కావు, ప్రవక్త నేర్పినవి కావు, సహాబాలు ఆచరించినవి కావు. తాబయిన్లు కానీ తాబే తాబయిన్లు కానీ ఎవరు కూడా ఇలాంటి కార్యాల జోలికి వెళ్ళలేదు. ఇస్లాముకు సంబంధం లేనటువంటి కార్యాలన్నీ దర్గాల వద్ద నడుస్తున్నాయి. అందుకే వమన్ యబ్తగ్ గైరల్ ఇస్లామ దీన ఫలన్ యుక్బల మిన్హు వహువ ఫిల్ ఆఖిరతి మినల్ ఖాసిరీన్. ఎవరైతే ఇస్లాం ధర్మంలో లేని కార్యాలన్నీ ఆచరించి తీసుకొని వస్తాడో, ఇస్లాంను కాకుండా మరో విధానాన్ని అనుసరించి తీసుకొని వస్తాడో అలాంటి వారు పరలోకంలో నష్టపోతారు. అల్లాహ్ తాలా వారి యొక్క కార్యాలను కుబుల్ చెయ్యడు అని అల్లాహ్ తెలియచేశాడు. కావున పుణ్యకార్యాలని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అవి పాప కార్యాలు. పేర్ల పండగ మంచి కార్యమని వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అది ఒక దుష్ట కార్యం. ఈ ఉరుసులు గంధాలు ఇవన్నీ కూడా పుణ్యకార్యాలని వాళ్ళు తలపోస్తున్నారు, కానీ ఇవన్నీ పాప కార్యాలు. ఆ కార్యాల కోసం వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు, వాళ్ళు ఖర్చు చేసినటువంటి ప్రతిదీ శ్రమ, డబ్బులు అన్నీ కూడా అల్లాహ్ దగ్గర వృధా అయిపోతాయి. ఆ విషయాన్నే సూరే అల్ కహఫ్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, వారు చేస్తున్నటువంటి కార్యాలన్నీ కూడా సవ్యమైనవే అన్నటువంటి భావన వారిలో ఉంటుంది, కానీ వారు చేసుకున్నటువంటి కర్మలన్నీ కూడా అల్లాహ్ వద్ద వృధా అయిపోతాయి అని అల్లాహ్ తెలియచేశాడు. కావున సోదరులారా, ఇలాంటి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. మరి ఈరోజు కుర్రాళ్ళు, యూత్ ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ నేర్చుకుంటున్నారు, గొప్ప గొప్ప టెక్నాలజీ వచ్చి అప్డేట్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా జెండాలు పట్టుకొని ఎగిరే వాళ్ళలో యూతే ముందుంటున్నారు. తాగి గుప్పుగంతులు వేసేటటువంటి వాళ్ళలో యూతే ముందుంటున్నారు. తాగి రోడ్ల మీద డ్యాన్సులు వేసేటటువంటి వాళ్ళలో, పిచ్చి పిచ్చి పనులు చేసే వాళ్ళలో కాలేజీ కుర్రాళ్ళే ముందుంటున్నారు. మరి వారు చదువుతున్న ఇంత చదువు, వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ యొక్క జ్ఞానము ఇదంతా ఎక్కడ పెడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఈ మూర్ఖత్వ పనుల్లో పాల్గొనే ముందు ఎందుకు ఆలోచించలేకున్నారు? ఇది ఖురాన్ హదీసుకు సంబంధం లేనివి, ఇస్లాం ధర్మానికి సంబంధం లేనివి అని ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు గుర్తించడం లేదు? మరి ఇంత చదువుకొని కూడా ఇలాంటి పిచ్చి చేష్టలకు ఎందుకు ఒడిగడుతున్నారు? అందుకోసమే చాలా మందిలో మనం చూస్తున్నాం, పెద్ద పెద్ద చదువులైతే చదువుకుంటున్నారు, కానీ వాళ్ళ మెల్లల్లో తాయితులు ఉన్నాయి. పెద్ద పెద్ద చదువులైతే చదువుకున్నారు, పెద్ద పెద్ద హోదాలలో అయితే ఉన్నారు, కానీ తమ ఇండ్లకు గుమ్మానికి టెంకాయలు, నిమ్మకాయలు కట్టబడి ఉంటాయి. ఇంత జ్ఞానము, ఇంత హోదా, ఇంత చదువుకొని కూడా ఈ షిర్కు దగ్గర, ఈ శైతాను చేష్టల దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు?
ఎందుకు ఆగిపోతున్నారంటే వాళ్ళు అసలైన ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోవడం లేదు. ప్రపంచంలో ప్రతిదానికి ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ ఇంకా వేటి గురించో తెలుసుకుంటున్నారు. నా ప్రభువు నన్ను ఎందుకు పుట్టించాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవడం లేదు. తమ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడం లేదు. అసలు మానవుడు ఎందుకు పుట్టించబడ్డాడు, ఎవరు పుట్టించాడు, సృష్టికర్త అనేవాడు ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఆయన గుణగణాలు ఏంటి, అసలు ధర్మం అంటే ఏంటి, ఏది హలాలు ఏది హరామా అన్నటువంటి విషయాన్ని ఈ రోజు యువకులు గుర్తించకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రతి విషయాన్ని తెలుసుకుంటున్నారు, ధర్మం విషయంలో మాత్రం వెనకబడిపోతున్నారు. కావున ముస్లిం సమాజంలో షిర్క్ అనేది ఎటు చూసినా భయంకరంగా ప్రబలిపోయి ఉంది. ఈ షిర్క్ అనేటువంటి జాడ్యం నుండి మనల్ని మనం బయటపడాలి అని అంటే, సవ్యమైనటువంటి రుజుమార్గం వైపునకు రావాలంటే ఖురాన్ హదీసు తప్పనిసరిగా చేతపట్టాలి, వాటిని చదవాలి. సత్యమేంటో అసత్యమేంటో, తప్పేదో ఒప్పేదో, మంచేదో చెడేదో, హలాలేదో హరామేదో తప్పనిసరిగా తెలుసుకుంటేనే మార్గాన్ని తెలుసుకోగలుగుతారు. అలా లేదు నలుగురితో నారాయణ గుంపులో గోయింది అన్నట్టుగా మేమంతా సాయిబులమే, జుమ్మా రోజు మాత్రం మజీదుకు వస్తే చాలు అన్నటువంటి భావన ఉంటే గనక అలాంటి వ్యక్తులు సన్మార్గాన్ని పొందలేరు, పరలోకంలో ఘోరంగా నష్టపోతారు. ఏ షిర్కు చేసిన కారణంగా ఇబ్రాహీం అలైహిస్సలాం తండ్రి నరకానికి ఆహుతయ్యాడు, ఏ షిర్కు చేసిన కారణంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి నరకానికి ఆహుతయ్యారు, ఏ షిర్కు చేసినంగా నూహ్ అలైహిస్సలాం యొక్క కుమారుడు నరకానికి ఆహుతయ్యాడు, ఆ షిర్కు చేసిన కారణంగానే ఈ రోజు ముస్లిములు కూడా నరకానికి పోయే పరిస్థితి ఏర్పడింది. కావున షిర్కు నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండాలి. ఈ దర్గాలను ఆరాధించడము, సమాధులను మొక్కడము, ఈ తాయెత్తులు, దారాలు, మూఢనమ్మకాలు, వాస్తులు, శకునాలు, మంత్రాలు, అంత్రాలు ఇదంతా ఇస్లాం ధర్మం కాదు. వీటిని వదిలిపెట్టి పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైన ఇస్లాం ధర్మం వైపునకు రావాలంటే ఖురాన్ హదీస్ ఈ రెండు మాత్రమే చేతబట్టి ఇస్లాం ధర్మాన్ని తెలుసుకోవాలి. మన ఇంటి పక్కల వాళ్ళని చేసినవి ఇస్లాం ధర్మం కాదు, మన తాత ముత్తాతలు చేసుకుంటూ వచ్చింది ఇస్లాం ధర్మం కాదు, మన ఊరి వాళ్ళంతా కలిసి చేసేది ఇస్లాం కాదు. ఖురాన్ హదీసులో ఉన్నదే ఇస్లాం ధర్మం. కావున ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఈరోజు మీరు వచ్చి చెప్తే వినాలా? తాత ముత్తాతల కాలించి వస్తుంది, ఈరోజు కొత్తగా మీరు వచ్చి చెబుతున్నారా? ఇలాంటి మాటలు ఈరోజు మనుషులకైతే చెప్పొచ్చు, కానీ రేపు కయామత్ రోజున అల్లాహ్ దగ్గర మీరు నోరు తెరిచి చెప్పే ధైర్యం మీకు ఉండదు. అలం తకున్ ఆయాతి తుత్లా అలైకుం ఫకుంతుం బిహా తుకద్దిబూన్. ఏమి, నా వాక్యాలను విడమరిచి చెప్పేవారు మీ వద్దకు రాలేదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ రోజు ప్రశ్నిస్తాడు. వచ్చారు, మరెందుకు వినలేదు? మేము అసత్యాలని కొట్టి పడేశాము అని అంటారు. మరి అనుభవించండి. నా బోధకులు మీ వద్దకు వచ్చి చెప్పినప్పుడు మీరు నమ్మలేదు, వినలేదు కదా, మరి ఈ రోజు నరకంలో కాలిపోతూ శిక్షను అనుభవించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు. కావున పెద్దల సామెత చెప్పారు, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని. ఆ విధంగా మనము ఖచ్చితంగా ఈ ప్రాణం పోకముందే నిజ సృష్టికర్త యొక్క ధర్మాన్ని తెలుసుకొని ఖురాన్ చదవడం ప్రతిరోజు అలవాటుగా చేసుకుంటే, ఖురానే మనకు గురువు. అవన్నీ ఇస్లాం ధర్మంలో జీవితం ఎలా గడపాలో ఖురాన్ నుండి మొత్తం మనకు తెలిసి వస్తాయి. ఖురాన్ చేతపట్లేదు, దూరం పెట్టేశారు కాబట్టి ఎలా బ్రతకాలో, ఒక ముస్లిం ఎలా ఉండాలో ఈరోజు ప్రజలకు తెలియడం లేదు. కావున సోదరులారా, షిర్క్ అనేది భయంకరమైనది. దాని నుండి మనమందరం కూడా తప్పనిసరిగా దూరంగా ఉంటేనే పరలోకంలో మనకు పుణ్యఫలం అనేది సిద్ధిస్తుంది. లేదు షిర్కు బిదాతు ఈ మూఢనమ్మకాల్లో కూరుకుపోతే కనుక మన ఆఖిరత్ పరలోకం అనేది పరిపూర్ణంగా నాశనం అయిపోతుంది. అక్కడ పరలోకంలో మనము నష్టపోయామంటే కనుక ఆ నరకం నుండి అల్లాహ్ తప్ప మన ఎవరిని రక్షించలేరు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ షిర్కు చేసిన వారికి శాశ్వతమైనటువంటి నరకాగ్నిని విధిస్తాడు. ఆ నరకం మూసివేయబడిన తర్వాత ఇంకా ఏ మానవుడు కూడా బయటికి రాలేడు. కావున షేకో, పఠానో, ఖానో అయినంత మాత్రాన స్వర్గానికి వెళ్ళలేరు. ఎవరి హృదయంలో అయితే దైవభీతి ఉంటుందో, ఎవరైతే షిర్కు జోలికి పోకుండా తౌహీద్ మీద గట్టిగా ఉన్నారు, ఎవరైతే అల్లాహ్ను ఆరాధించారో, అల్లాహ్కు భయపడి సదాచరణ చేశారో అలాంటి వారి కొరకు స్వర్గం ఉంది. షిర్కు చేసిన వారు, దర్గాలకు వెళ్ళిన వారు, సమాధుల చుట్టూ తిరిగిన వారు, షిర్కు పనుల జోలికి, మూఢనమ్మకాల జోలికి వెళ్ళిన వారు స్వర్గానికి వెళ్ళలేరు, వాళ్ళు నరకానికే పోతారు. కావున
పరలోకాన్ని కాపాడుకోండి. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాతు నుండి కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క కష్టాలను, బాధలను, సమస్యలను దూరం చేసి సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన ఖురాన్ హదీసులు చదువుతూ వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.